అందరికీ నమస్కారం. నేను మీ పోలవరం పోర్నాయుడు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధినేత పని అయిపోయింది, ఆయన పని అయిపోయింది, ఇంకా రాజకీయం టోటల్ చేయలేరు, ఇంకా టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయినట్టే అని మధ్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ విషయాలపై విశ్లేషణ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ సపోర్ట్ చేయండి. అసలు ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన తన దగ్గరున్న బీఆర్ఎస్ పార్టీ దగ్గరున్న ఎమ్మెల్యేలందరూ కలిపి వేరే పార్టీలోకి వెళ్ళిపోయినంత మాత్రాన ఆ పార్టీ భూస్థాపితం అయిపోతుందా అంటే అది అసాధ్యం, చాలా తప్పు. ఎందుకంటే ఈరోజు మనం ఎన్నో పార్టీలు ఎన్నో స్టేట్లలో రాజకీయంగా ఎంతోమంది ఉదాహరణలు చూసాం. జీరో స్థాయి నుంచి మళ్ళీ హీరో స్థాయికి వచ్చారు. అంతేగాని ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని చూద్దాం. 23 సీట్లకి పడిపోయిన టీడీపీ పార్టీ ఈరోజు 164 సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. అలాగే ఒకప్పుడు జయలలిత గారు అయితేనేమి, ఇంకా అలాగే ఒకప్పుడు బీజేపీ 2 ఎంపీలతో స్టార్ట్ అయిన బీజేపీ ఇప్పుడు నిజంగా ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పుడు 3 times అట్ ఎ టైం మోడీ పిఎం అయ్యారు. అలా రాజకీయాల్లో ప్రజలు ఎప్పుడు కూడా ఒక్కరినే ఎంచుకోరు, మారుస్తుంటారు. ఎవరు తప్పులు ఎవరు కరెక్ట్గా చేశారా ఇవన్నీ ఆ ప్రజలు పరిగణలోకి తీసుకొని ఆయా రాజకీయ పార్టీలు ఆయా రాజకీయ పార్టీలు గెలిపిస్తారు. అందుకని దయచేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉన్నా నెక్స్ట్ గెలిచే అవకాశాలు ఉంటాయి. అలాగని కాంగ్రెస్ పార్టీ ఎలా ఉన్నా దేనికున్న భవిష్యత్తు దానికి ఉంటుంది. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఆ పార్టీ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీ ఎప్పుడూ పోదు. పార్టీ ఒక చెట్టు. ఆ చెట్టుని కూలిపోవాలి అంటే, ఆ చెట్టుని కొట్టేయాలంటే ఆ అధినేత కరెక్ట్ కాకపోతే, ఆ అధినేత చేయలేకపోతే అక్కడ ఆ పార్టీ భూస్థాపితం అవుతుంది తప్ప అక్కడ ఆ పార్టీ కష్టపడి ఆ అధినేతలు కానీ అధినేత కుమారులు కానీ వాళ్ళ వారసులు కానీ చేసేటప్పుడు 100% ఎప్పటికైనా పార్టీకి హైప్ ఉంటుంది. ఎక్కడైనా సరే ఒకసారి ఓడిపోయినా రెండోసారి మళ్ళీ ఆ రాజకీయ పార్టీకి సక్సెస్ అనేది వస్తుంది, గెలుపు అనేది వస్తుంది. ఇది నిజం. సో ఎనీవే, ఆలోచనలు మాకు సలహా రూపంలో చెప్పాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.